బ్రిటిష్ కాలం. ఓ రైలు ప్రయాణంలో చాలామంది బ్రిటిష్ అధికారుల మధ్యలో కూర్చున్నాడు ఒక భారతీయుడు, శాంతంగా, గౌరవంగా. ఆయన వేషాన్ని చూసిన బ్రిటిషర్లు నవ్వారు. ఇతని దగ్గర తెలివి ఉందా అన్నట్టు వెక్కిరించారు. కానీ ఆ మహానుభావుడు ఇవేవీ పట్టించుకోకుండా అలా బయటకు చూస్తూ ఉండిపోయాడు. అన్నట్టుండి ఒక్కసారిగా ఆయన లేచి ఆ రైల్లో ఉన్న ఎమర్జెన్సీ చైన్ని లాగాడు. రైలు తక్షణం ఆగిపోయింది. అందరూ షాక్ అయ్యారు. రైల్వే గార్డు కోపంతో, ఈ చైన్ ఎవరు లాగారు, ఎందుకు లాగారు అని కేకలు వేస్తూ వస్తున్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, నేనే లాగాను, కొద్ది దూరంలో పట్టాలు దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది, ఆ గార్డు ఉండి మీకు ఎలా తెలుసు? ఆ పెద్ద మనిషి, రైలు వేగంలో తేడా, శబ్దంలో మార్పు, అవే సంకేతాలు. కొద్ది దూరం నడిచాక అందరికీ నిజం అర్థమైపోయింది. అక్కడ పట్టాలు వంపేసి ఉన్నాయి, బోల్టులు ఊడిపోయాయి. ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గొప్ప మనిషి ఎవరంటే, తక్కువ మాటలు, గొప్ప ఆలోచనలు, జాతికి మార్గం చూపిన మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.